యా ఇది ఇంపార్టెంట్ న్యూస్. ఇది బీఆర్ఎస్కు 41 కోట్లు ఎందుకు ఇచ్చారు? ప్రమోటర్గా ఛాన్స్ వస్తుందని తెలిసే సంస్థ నెలకొల్పారా? క్రీడలతో సంబంధం లేని మీరు ఎందుకు ఈ రంగంలోకి దిగారు? కేటీఆర్ ఆహ్వానించారా? మధ్యలోనే ఎందుకు వైద్యులు గారు? ఫార్ములా ఈ రేస్ కేసులో ఏస్ నెక్స్ట్ జెన్ ఎండి అనిల్కు ఏసీబీ ప్రశ్నలు. నష్టం వల్లే తప్పుకున్నామన్న అనిల్ 3.5 గంటల పాటు విచారణ, మరోసారి పిలుస్తామన్నటువంటి అవినీతి నిరోధక సంస్థ అంటూ చూస్తా ఉన్నాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈడీ కూడా ప్రశ్నించే అవకాశం కనబడతా ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ ప్రమోటర్గా వ్యవహరించినటువంటి ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు శనివారం ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. వీరిలో ఆ సంస్థ ఎండి చలమల శెట్టి, అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారి నుంచి వివరాలు రాబట్టేందుకు ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తూ ఉంది. ఏసీబీ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. క్రీడల్లో ఏమాత్రం అనుభవం లేని మీ కంపెనీ ఇందులోకి ఎందుకు దిగింది? ఎవరు మిమ్మల్ని ఆహ్వానించారు? మీకే విధమైనటువంటి హామీలు ఇచ్చారు? ఒప్పందానికి ముందే బీఆర్ఎస్కు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో 41 కోట్ల మొత్తం ఎందుకు ఇచ్చారు? రేసు ద్వారా మీ కంపెనీకి లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ రెండో సెషన్ పూర్తి కాకుండానే ఎందుకు వైదొలిగారు గారు తదితర ప్రశ్నలు అడిగారు. మాజీ మంత్రి కేటీఆర్తో ఉన్న సన్నిహితకు సంబంధించినటువంటి కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. ఫార్ములా ఈ కార్ రేస్లో ప్రమోటర్గా ఉండబోతున్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? మిమ్మల్ని ప్రమోటర్గా ఆహ్వానించింది కేటీఆర్ అయినా ప్రమోటర్గా అవకాశం లభించాలన్న సంగతి తెలిసి రేసు ప్రారంభం అవడానికి ముందు ఏస్ నెక్స్ట్ జెన్ ఏస్ రేస్ కంపెనీలు ప్రారంభించారా? అప్పట్లో మీకు రాష్ట్ర పురపాలక శాఖకు అప్పటి మంత్రి కేటీఆర్ మధ్య జరిగిన సంభాషణలు ఏవి అంటూ అనిల్ కుమార్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించి తెలుస్తుంది. మళ్ళీ విచారణకు పిలుస్తామంటూ చెప్తా ఉన్నారు. ఆలస్యంగా మొదలైన విచారణ చూస్తాం. ఇవి ఆరోపణలు. మొత్తానికైతే అన్ని ప్రశ్నలు సంధించడం కరెక్టే, కానీ ఇలా ఈయన కేటీఆర్ బినామీ అనేటువంటి విషయంలో మరి ఆ క్వశ్చన్ అడిగితే బాగుండేది. ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్టులు చేయనప్పుడు ఎందుకు వీళ్ళు 41 కోట్లు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇచ్చినట్టు? ఇది చాలా పెద్ద కాన్స్పిరసీ ఉంది దీని వెనకాల. ఇదంతా కూడా బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఏసీబీ ఈడీ రెండు కూడా వీళ్ళను ఇంకా సీరియస్గా విచారణ ఇస్తే అన్ని విషయాలు కూడా బయటపడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రేవంత్ ఫార్ములా ఏమిటో ఏముంటుంది? ఏముండదు. ఆధారాలు పక్కగా దొరకాలి. ఆధారాలు దొరికితే కేటీఆర్ అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప అప్పటిదాకా అరెస్ట్ చేయదు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయడానికి 2.5 సంవత్సరాలు టైం పట్టింది. మరి కేటీఆర్ మొన్ననే విచారణ ప్రారంభమైంది, మొన్న కేసు విచారణ ప్రారంభమైంది, దీనికి టైం పడుతుంది కదా. పక్కా అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే కేటీఆర్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒకసారి కాలేజ్ టీవీ లైవ్ న్యూస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.